స్వాగతం. మార్చిలో జరగనున్న గుంటూరు కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నాయకులు బోనెబోయిన శ్రీనివాస యాదవ్ కోరారు. స్థానిక బ్రాడీపేటలో నిర్వహించిన యాదవ్ టీచర్స్ లెక్చరర్స్ సంఘీభావ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేసే రామకృష్ణను టీడీపీ పార్టీ యాదవ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచాయన్నారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీకి మద్దతుగా గుంటూరు నుంచి ముఖ్యంగా గుంటూరు పట్టణం గుంటూరు జిల్లా నుండి యాదవాసుకు సంబంధించిన టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ రామకృష్ణ గారికి మద్దతు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇట్లా మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రామకృష్ణ గారి తరఫున మేము హామీ ఇస్తా ఉన్నాం. వారికి ఏ సమస్య ఉన్నా కానీ ఇటువంటి సహాయ సహకారాలు కూడా మేము ముందుంటామని తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. రామకృష్ణ గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రోజున కమ్యూనిటీ ముందుకు వచ్చింది, దానికి సంతోషం. అట్లనే అన్ని కులాల వారు కులాలకి మతాలకి అతీతంగా కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి అంటే మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా అన్నీ బలపరచడం అనేది చాలా సంతోషం. ఈరోజు జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు అందరికి కూడా మంచి చేయడానికి ముందుంటారని. స్థానిక బ్రాడీపేట 3వ లైన్లో గ్లోబల్ టెక్నాలజీస్ పేరిట నూతన కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ను నేడు ప్రారంభించారు. అన్ని కంపెనీల డెస్క్ టాప్ ల్యాప్టాప్లతో పాటుగా కంప్యూటర్ పెరిఫరల్స్ కూడా తమ వద్ద లభిస్తాయని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. సేల్స్ తో పాటుగా సర్వీసును కూడా అందిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిమ్స్ డైరెక్టర్ భరత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన గుంటూరు నగరంలో బ్రాడీపేట 3/1లో రాంబాబు గారు బాలా గారు ఇద్దరు కలిసి అత్యాధునికంగా గ్లోబల్ టెక్నాలజీస్ అని ఈ కంప్యూటర్స్ సంబంధించి సేల్స్ అండ్ సర్వీస్ రెండు కలిపి ఒకే చాట ఇంత చక్కని షోరూమ్ని ఇక్కడ అందరు గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో నూతనంగా ప్రారంభించటం మంచి శుభ పరిణామం. దానికి నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచినందుకు ముందుగా ఇక్కడ యాజమాన్యాలైన వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక నగరంపాలెంలోని రెడ్డి బాలుర వసతి గృహ 39వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ఏఎన్యూ ఇంజనీరింగ్ కళాశాల డీన్ శ్రీనివాసరెడ్డి, వసతి గృహ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేద మధ్య తరగతి విద్యార్థుల సౌలభ్యం కోసం 3 దశాబ్దాల క్రితం నెలకొల్పిన ఈ హాస్టల్ ఎందరో విద్యార్థులకు ఆశ్రయమిస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. పెద్దలు చల్లా అంజిరెడ్డి గారు, మరి మన శ్రీనివాస రెడ్డి గారి వారు ముఖ్య అతిథిగా రావటం, మరి సూర్యనారాయణ అన్నోళ్ళకి చదువు రాలేదు, ఒక్కలమైన కుటుంబాల పేరు నిలబెట్టాలని చెప్పి ఈ హాస్టల్ విద్యార్థుల ఫేవరెట్ పార్టీ సందర్భంగా ఇక్కడ సమావేశమైంది. రెడీ హాస్టల్ పెట్టిన దగ్గర నుంచి కూడా గుంటూరు చుట్టుపక్కల పల్లెటూరులో పేద విద్యార్థులకు తక్కువ అన్ని వస్తువులు కల్పించి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతూ భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో మంచి మంచి పొజిషన్స్ చేరుకోవడానికి అవకాశం కల్పించడానికి ప్రారంభించే దోహదం చేస్తుంది. ఇందులో చదివిన సూర్యనారాయణ రెడ్డి గారు డిఎస్పీ గారు ఈరోజు ఇంకొక అతిథిగా రావడం మనకి ఎంత పార్టీకి విద్యార్థుల్ని ఉత్సాహపరిచి
వాళ్ళకి విషయాలు అనుభవాలు తెలియజేయడానికి వచ్చిన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్, తర్వాత మా హాస్టల్ పూర్వపు విద్యార్థి ఇవాళ సూర్యనారాయణ రెడ్డి డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీకి వచ్చారు. వారిని అనుభవాలు వారు ఇక్కడ చదువుకొని సూర్యనారాయణ రెడ్డి చాలా కష్టపడి ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా, ఆ జిల్లా నుంచి వచ్చి క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు ప్రమాదాలు నివారించేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం. రవాణా శాఖ మంత్రులు సిద్ధా రాఘవరావు. జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో, హైరిస్క్ ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు. కలెక్టర్ కాంతిలాల్ దండే. నగరంలో ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.